Hello. So the topic for the day is Jean Piaget's cognitive development theory. So coming to the Jean Piaget, he is an Swiss psychologist. So Jean Piaget is also called as father of genetic epistemology. So we call this theory or we call this Jean Piaget as a radical constructivist because Jean Piaget have said that children are the active constructors of the knowledge. That is, children they themselves will explore and experience and learn the knowledge. So that is what which will be explained by the Jean Piaget. అంటే చిల్డ్రనే వాళ్ళు ఎక్స్ప్లోర్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని చెప్తారు జీన్ పియాజెట్. అందుకే జీన్ పియాజెట్ ని మనం రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అంటాం. కమింగ్ టు ద జీన్ పియాజెట్, డెవలప్మెంట్ అనేది డిస్కంటిన్యూస్ అని చెప్తాడు బికాస్ జీన్ పియాజెట్ హ్యావ్ డివైడెడ్ ది డెవలప్మెంట్ ఇంటూ 4 different stages. Each stages లో there will be some process of development will be occurring. Hence, development is discontinuous according to Jean Piaget. And Jean Piaget have given the importance to age, maturity, heredity of the children. While he have ignored the culture and the society. అంటే జీన్ పియాజెట్ ఏం చెప్తాడు, ఫర్ గెయినింగ్ ది నాలెడ్జ్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్, ద మెచ్యూరిటీ, ద హెరిడిటీ ఈజ్ ఇంపార్టెంట్. బై ఈ హ్యావెంట్ ఇంక్లూడెడ్ ది సొసైటీ అండ్ కల్చర్. సొసైటీ యొక్క కల్చర్ రోల్ ఏంటి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అనేది ఏమి మెన్షన్ చేయలేదు. బట్ హీ గేవ్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు ది హెరిడిటీ, మెచ్యూరిటీ అండ్ ది ఏజ్ ఆఫ్ ది చిల్డ్రన్. నెక్స్ట్ జీన్ పియాజెట్ ఏం చెప్తాడు అంటే ఫ్రమ్ ది డెవలప్మెంట్ అంటే థాట్ ప్రాసెస్ నుంచి లెర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనేది జీన్ పియాజెట్ చెప్తాడు. అంటే ఫర్ ది డెవలప్మెంట్ అంటే కాగ్నిషన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అయిన తర్వాతనే ది చిల్డ్రన్ విల్ స్టార్ట్ టు లెర్న్ ది లాంగ్వేజ్ కానీ ఏదైనా లెర్న్ చేస్తారు అని జీన్ పియాజెట్ చెప్తాడు. అండ్ జీన్ పియాజెట్ ఏం చెప్తున్నా అంటే లాంగ్వేజ్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి ఎటువంటి ఎఫెక్ట్ చేయదు. అంటే చైల్డ్ అనేవాడు ప్రైమరీ లాంగ్వేజ్ కాగ్నిటివ్ అప్రోచ్ వచ్చిన తర్వాత అంటే బ్రెయిన్ అనేది డెవలప్ అయిన తర్వాత లెర్నింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ లాంగ్వేజ్ అనేది ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనమాట. అండ్ జీన్ పియాజెట్ ఏం చెప్పాడంటే కంపేర్ టు ది అడల్ట్స్ తో కంపేర్ చేస్తే చైల్డ్ యొక్క థింకింగ్ ప్రాసెస్ క్వాంటిటేటివ్లీ సేమ్ ఉంటుంది బట్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే లైక్ ఒక సిచ్యువేషన్ వచ్చింది, వీ హ్యావ్ గాట్ వన్ సిచ్యువేషన్ దట్ చైల్డ్ ఎన్ని అయితే ఆల్టర్నేటివ్స్ థింక్ చేస్తాడో అడల్ట్ కూడా అన్ని ఆల్టర్నేటివ్స్ నే థింక్ చేస్తాడు, అన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ సిచ్యువేషన్స్ ని థింక్ చేస్తాడు. బట్ దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ది క్వాలిటీ. మనం ఏ విధంగా ఆలోచిస్తాము, చైల్డ్ ఏ విధంగా ఆలోచిస్తాడు అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. బట్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ యాక్టివిటీస్ విల్ బి సిమిలర్. అంటే క్వాంటిటేటివ్లీ చైల్డ్ అండ్ అడల్ట్ యొక్క థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. బట్ క్వాలిటేటివ్లీ చైల్డ్ ఇంకా అడల్ట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనేది జీన్ పియాజెట్ చెప్తాడు. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ ది జీన్ పియాజెట్. అంటే ఈజ్ అ స్విస్ సైకాలజిస్ట్, ఈస్ కాల్డ్ as radical constructivist because children will be actively exploring and experiencing to gain their knowledge. And he says development is a discontinuous process. He says from the development learning process will be occurring, and he gave most importance to heredity, maturity and age. And what he says is child thinking is quantitatively similar to the adult, but qualitatively it is different from the adults. So this is about the introduction. Coming to the next phase. So Jean Piaget have given importance to 4 elements, that is maturation, experience, social interaction and equilibrium. సో ఈ 4 elements ద్వారానే చిల్డ్రన్ యొక్క డెవలప్మెంటల్ ప్రాసెస్ అవుతుంది అనేది జీన్ పియాజెట్ చెప్పారు. అంటే బై ది మెచ్యురేషన్ చిల్డ్రన్ యొక్క జెనెటిక్స్, చిల్డ్రన్ యొక్క హెరిడిటీ, ద బయాలజికల్ ప్రాసెస్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్, ఇన్ ది కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఏంటి, ఎక్స్పీరియన్స్. సో చిల్డ్రన్ యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి, ప్రీవియస్ యాక్టివిటీస్ ని బట్టి చిల్డ్రన్ యొక్క ఫ్యూచర్ అంటే నాలెడ్జ్, కాగ్నిషన్ డెవలప్మెంట్ అనేది అవుతుందని చెప్పాడు. నెక్స్ట్ ఇస్ సోషల్ ఇంటరాక్షన్, హౌ లాంగ్ ఆర్ హౌ బిగ్ ఆర్ హౌ ఇంటరాక్టివ్ ద చైల్డ్ ఇస్. చైల్డ్ ఎంత ఇంటరాక్టివ్ ఉంటే అంత టైప్ ఆఫ్ నాలెడ్జ్ చైల్డ్ అనేది గెయిన్ చేస్తాడు అని చెప్తాను. నెక్స్ట్ ఇస్ ఈక్విలిబ్రియం, దట్ ఈస్ ది బ్యాలెన్స్ అనేది. బయట ఉండే వరల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్, మన బ్రెయిన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని బ్యాలెన్స్ ఉండేదాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఈక్విలిబ్రేషన్. సో ఈ 4 elements మెచ్యురేషన్,
ఎక్స్పీరియన్స్, సోషల్ ఇంటరాక్షన్, ఈక్విలిబ్రేషన్ అనేది 4 elements which are responsible for the child development అనేది జీన్ పియాజెట్ చెప్తారు. రిమెంబర్ దిస్ 4 terms MESE. దట్ equilibration అనేది it is again divided into 2 types, that is adaptation and organization. సో ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ విచ్ వీ నో, ఆల్రెడీ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. సో వాట్ ద నోన్ ఇన్ఫర్మేషన్ ఈ స్టోర్డ్ ఇన్ ది బ్రెయిన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ తెలుసో అది మన బ్రెయిన్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనం ఆర్గనైజేషన్ అని అంటాం. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని జీన్ పియాజెట్ స్కీమా అనే వర్డ్ ఇచ్చాడు అనమాట. దెన్ సో స్కీమా ఈజ్ నథింగ్ బట్ ద ప్రీవియస్ స్టోర్డ్ నాలెడ్జ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఏదైతే నాలెడ్జ్ మనకు ఆల్రెడీ తెలుసో, ఏదైతే మనం స్టోర్ చేసుకున్నామో బ్రెయిన్ లో, దాన్ని మనం స్కీమా అని అంటాం. డన్. నెక్స్ట్ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే మనం ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వస్తే మనం ఎలా అడాప్ట్ అవుతాం, మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది అడాప్టేషన్. దెన్ ఆర్గనైజేషన్, అడాప్టేషన్. ఆర్గనైజేషన్ ఇస్ నథింగ్ బట్ నోన్ నాలెడ్జ్, తెలిసిన నాలెడ్జ్ ని మనం స్టోర్ చేసుకుంటాం, దాన్ని వి కాల్ ఇట్ అస్ స్కీమా. అడాప్టేషన్ అంటే ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు న్యూ డిఫరెంట్ సిచ్యువేషన్స్, కొత్త కొత్త సిచ్యువేషన్స్ కి ఎంటర్ అయినప్పుడు హౌ యూ విల్ అడాప్ట్ టు దట్ సిచ్యువేషన్. నెక్స్ట్ దిస్ అడాప్టేషన్స్ ఇస్ అగైన్ 2 types, అసిమిలేషన్ అండ్ accommodation. Assimilation is nothing but fitting something to the existing schema. సో ఆల్రెడీ మనకు 10% నాలెడ్జ్ తెలుసు. ఎగ్జాంపుల్ టెట్ గురించి అనుకుందాం. సో 10% సబ్జెక్ట్ అనేది మనకు వచ్చు, ఆ 10% ని మనం స్కీమా అని అంటాం. అసిమిలేషన్ అంటే ఏంటి, ఫిట్టింగ్ సంథింగ్ న్యూ ఇన్ టు దట్ ఎగ్జిస్టింగ్ స్కీమా. ఆల్రెడీ ఉన్న 10% కి మనం ఇంకా ఒక 30%, ఇంకా ఒక 40% ని యాడప్ చేయడాన్ని అసిమిలేషన్ అని అంటాం. సో ఫిట్టింగ్ సంథింగ్ ఆల్రెడీ ఉన్న స్కీమాలో ఇంకొంచెం యాడప్ చేయడాన్ని అసిమిలేషన్ అని అంటాం. అకామిడేషన్ ఇస్ నథింగ్ బట్ చేంజ్. సో ఏదైతే నాలెడ్జ్ మనకు ఆల్రెడీ ఉంది, వీ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్, ఒక నాలెడ్జ్ ఉంది, బట్ అది కొంచెం చేంజెస్, లైక్ సిలబస్ మారింది అనుకున్నాం, లేకపోతే మనకున్న నాలెడ్జ్ కొంచెం మిస్టేక్స్ అయి ఉన్నాయి అనుకున్నాం, మనం అప్పుడు ఏం చేస్తాం, దాన్ని కొంచెం చేంజ్ చేస్తాం, మాడిఫై చేస్తాం, న్యూగా కన్వర్ట్ చేస్తాం, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అకామిడేషన్. డన్. సో ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ ని స్కీమా అని అంటాం, ఉన్న నాలెడ్జ్ కి వేరే నాలెడ్జ్ ని యాడప్ చేస్తే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అసిమిలేషన్. ఉన్న నాలెడ్జ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే విల్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఇంటూ న్యూ వన్. డన్. సో ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్ ని మనం అకామిడేషన్ అంటాం. సో దీస్ ఆర్ ది 4 elements ఆఫ్ జీన్ పియాజెట్: మెచ్యురేషన్, experience, social interaction, equilibration. Equilibration is again divided into adaptation and organization. Adaptation లో మళ్ళీ మనకి assimilation and accommodation. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, అసిమిలేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ నాకు ఆల్రెడీ ఐ నో క్యామెల్స్ అంటే తెలుసు, నాకు ఐ నో దట్ ఈస్ అన్ ఓల్డ్ స్కీమా, దట్ ఈస్ క్యామెల్ ఎలా ఉంటుందో ఐ నో ఇట్. డన్. ఇప్పుడు అసిమిలేషన్ లో ఏమవుతుంది, ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ క్యామెల్. ఇప్పుడు నేను సడన్ గా ఒక హార్స్ ని చూసాను, హార్స్ ని చూసినప్పుడు ఏమనుకుంటాను, క్యామెల్ అపియరెన్స్ కాస్త కొంచెం సిమిలర్ గా ఉంది హార్స్ లో, కాబట్టి ఇది కూడా క్యామెలే అనుకొని నేను ఫిటప్ చేస్తాను, అసిమిలేట్ చేసేస్తాను నా నాలెడ్జ్ ని. అకామిడేషన్ లో ఏమవుతుంది, లేదు, దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది క్యామెల్ అండ్ దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది హార్స్. ఇట్లా ఒక హంప్ లాగా ఉంటే దాన్ని మనం క్యామెల్ అని అంటాం, నార్మలీ స్ట్రేట్ గా ఉంటే ట్రంక్ పొజిషన్ లో మనం దాన్ని హార్స్ అని అంటాం. చేంజ్ చేసుకుంటాం మన నాలెడ్జ్ ని, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అకామిడేషన్. అసిమిలేషన్ అండ్ అకామిడేషన్. నెక్స్ట్ ఇక్కడ 2 terms ఉన్నాయి, ఈక్విలిబ్రేషన్ అండ్ డిస్ఈక్విలిబ్రేషన్. సో ఎప్పుడైతే మనకు ఓల్డ్ సిచ్యువేషన్ వచ్చింది, లైక్ ఐ నో వాట్ ఈస్ క్యామెల్, హంప్ లాగా ఉంటే క్యామెల్ అని చెప్పాను. వెన్ ఐ గో త్రూ ఏ రోడ్, వెళ్తూ ఉంటే నేను ఒక యానిమల్ ని చూసాను, దానికి హంప్ ఉంది కాబట్టి నేను అది క్యామెల్ అని ఈజీగా చెప్పాను. సో అప్పుడు మన బ్రెయిన్ లో ఏం ఫామ్ అవుతుంది, ఈక్విలిబ్రేషన్ ఫామ్ అవుతుంది. ఓకే, నాకు ఏదైతే యానిమల్ తెలుసో అదే ఈ యానిమల్, బికాస్ ఇది ఓల్డ్ సిచ్యువేషన్ కాబట్టి, బికాస్ నేను ఆల్రెడీ క్యామెల్ ని చూసాను కాబట్టి. నెక్స్ట్ ఆన్ ద సేమ్ వే ఇంకా వెళ్తూ ఉంటే నేను ఇంకో యానిమల్ ని చూసాను, అప్పుడు క్యామెల్ కి ఉండే హంప్ ఆ యానిమల్ కి లేదు, బట్ అది క్యామెల్ లాగానే కనిపిస్తుంది, బికాస్ 4 legs ఉన్నాయి, 4 legs తోనే నడుస్తుంది, టేల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను క్యామెల్ అనుకుంటాను. బట్ హంప్ పార్ట్ అనేది లేదు, అంటే ఒక న్యూ సిచ్యువేషన్ వచ్చింది మనకి, దాన్ని వి కాల్ ఇట్ యాజ్ డిస్ఈక్విలిబ్రేషన్. సో ఎప్పుడైతే ఓల్డ్ సిచ్యువేషన్ ఉంటే మన బ్రెయిన్ అండ్ మన అవుట్ ఆఫ్ వరల్డ్ నాలెడ్జ్ కూడా ఈక్విలిబ్రేషన్ లో ఉంటుంది. ఎప్పుడైతే న్యూ సిచ్యువేషన్ ఎంటర్ అవుతుందో, ఎక్కడైతే మన బ్రెయిన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటే డిస్ఈక్విలిబ్రేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట బ్రెయిన్ లో. సో దిస్ ఇస్ అబౌట్ దీస్ 2 terms.
Coming to the next slide, process of adaptation. So this is actually the process of adaptation which will be going on. Assimilation, equilibration, new situation, disequilibration and accommodation. ఈ ప్రాసెస్ అయితే మళ్ళీ రీఎంటర్ టు ది అసిమిలేషన్. సో స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో అసిమిలేషన్ దగ్గర తీసుకుంటే లైక్ నేను ఒక లయన్ని చూశాను అండ్ దాన్ని నేను క్యాట్ అనుకున్నాను. దర్ ఇస్ అ స్మాల్ కిడ్, చిన్న కిడ్ ఉన్నాడు. అసిమిలేషన్ స్టెప్ లో ఏంటి, ఒక లయన్ చూసి దాన్ని క్యాట్ అని అనుకుంటాను. ఈక్విలిబ్రేషన్ ఏంటి, ఓకే బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయాయి, సైజెస్ వేరే ఉన్నా కూడా లయన్ క్యాట్ ఒకటే అని ఈక్విలిబ్రేషన్ సిచ్యువేషన్కి వచ్చాను. నెక్స్ట్ ఒక న్యూ సిచ్యువేషన్ ఎంటర్ అవుతుంది వేర్ ఇంకొక బాబు వచ్చి లేదు ఈ పెద్దగా ఉన్నది లయన్, చిన్నగా ఉన్నది క్యాట్ అనేది చెప్తాడు. అంటే దెర్ ఇస్ అ న్యూ సిచ్యువేషన్. నా బ్రెయిన్ లో ఏమవుతుంది, ఈక్విలిబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఇది క్యాటా లేకపోతే లైనా, రెండు వేరే వేరేనా ఆర్ రెండు ఒకటేనా, దేర్ కమ్స్ ది కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ బ్రెయిన్. నెక్స్ట్ ఇస్ అకామిడేషన్. విల్ ఫైండ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్, క్యాట్ కు ఉండే డిఫరెన్సెస్ ఏంటి, లయన్ కు ఉండే డిఫరెన్సెస్ ఏంటని తెలుసుకొని యూ విల్ గెట్ అన్ ఐడియా సో దట్ ద నాలెడ్జ్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. లైక్ లయన్ కి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, క్యాట్ కి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. So this is about the complete process of adaptation. So when you enter into a new environment, ఆ న్యూ ఎన్విరాన్మెంట్ కి మనం ఎలా అడాప్ట్ అవుతాం, ఇన్ దిస్ వే. అసిమిలేషన్, ఈక్విలిబ్రేషన్, తర్వాత న్యూ సిచ్యువేషన్ ఎంటర్ అయిన తర్వాత డిస్ఈక్విలిబ్రేషన్ ఫామ్ అవుతుంది, తర్వాత విల్ బి అకామిడేటింగ్. ఇక్కడ ఫిట్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్ ని, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం, చేంజ్ చేసుకుంటాం, లీడింగ్ టు ది అడాప్టేషన్ ఫర్ అవర్ ప్రాసెస్. సో దిస్ ఇస్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ అడాప్టేషన్. Coming to the Jean Piaget's 4 stages. So Jean Piaget have given the 4 stages of development in the child. So sensory motor stage, pre-operational stage, concrete operational stage, formal operational stage. So these are the 4 stages of Jean Piaget. So coming to the first stage, sensory motor stage. So ఈ స్టేజ్ అనేది జనరల్ గా మనకి 2 to 4 years of age లో ఉంటుంది అనమాట. ఇట్స్ ఈట్స్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ ఇస్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్. సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటి అంటే, సో దర్ ఇస్ అ చైల్డ్, ఇఫ్ హీ సీజ్ అన్ ఆబ్జెక్ట్, దాని గురించి ఏడుస్తాడు, దట్ నాకు టాయ్ కావాలి టాయ్ కావాలి అని. నవ్ యూ డూ వన్ థింగ్, ఆ టాయ్ని దాచిపెట్టే. వెన్ యూ హైడ్ దట్ టాయ్, ద బేబీ విల్ స్టాప్ టు క్రై. ఏడవడం ఆపేస్తాడు. ఎందుకు, అక్కడ ఆయనక బొమ్మ కనిపించలేదు, అతని బ్రెయిన్ అనేది వేరే సైడ్ డైవర్ట్ అయిపోయింది. సో దాన్ని మనం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ స్టేజ్ అనేది మనకి సెన్సరీ మోటార్ లో ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ 2 years కి ఎండ్కి వచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఆ చైల్డ్ అనేది గెయిన్ చేస్తాడు. అంటే ఏంటి, ఈవెన్ ఇఫ్ అక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా ద చైల్డ్ రిమెంబర్స్ దట్ ఆబ్జెక్ట్ అండ్ విల్ క్రై ఫర్ దట్ ఆబ్జెక్ట్. సో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సెన్సరీ మోటార్ లో ఏమవుతుందంటే, ఆ ఆబ్జెక్ట్ కనిపిస్తేనే ద చైల్డ్ ట్రైస్ టు క్రై. ఆబ్జెక్ట్ మనం దాచి పెట్టేసి వేరే విషయం చెప్తే ద చైల్డ్ విల్ స్టాప్ టు క్రై అండ్ విల్ ఫర్గెట్ అబౌట్ ది ఆబ్జెక్ట్. దట్ స్టార్టింగ్ స్టేజ్. ఎండ్కి వచ్చేదాకా ఏమవుతుంది, వెన్ ద చైల్డ్ రీచెస్ 2 years, హీ విల్ ఐడెంటిఫై ఆ టాయ్ అక్కడ ఉన్నా లేకున్నా, హీ విల్ రిమెంబర్ దట్ టాయ్. నాకు ఒక టాయ్ ఇక్కడ ఉండే, నేను దాన్ని చూసాను, నాకు అది కావాలి అని. సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ సెన్సరీ మోటార్ స్టేజ్ లో చైల్డ్ అనేది గెయిన్ చేస్తాడు. సో దట్ ఈస్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్. సెకండ్ ఇస్ ఫీల్స్ ది సెన్సెస్ అండ్ మోటార్ యాక్టివిటీ అనేది కంప్లీట్ గా డెవలప్ అవుతుంది సెన్సరీ మోటార్ స్టేజెస్ లో. అంటే సెన్స్ ఆఫ్ టేస్ట్ కానీ, సౌండ్ కానీ, విజన్ కానీ, ఫీల్ కానీ, టచ్ కానీ, సో ఇవన్నీ ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. సో దట్ ఈస్ he feels the senses and motor activity will be occurring. Next is deferred imitation. సో డిఫర్డ్ ఇమిటేషన్ అంటే ఏంటి లేదు, ద చైల్డ్ విల్ బి రిపీటింగ్ ది యాక్టివిటీస్. సో మనం ఏదైతే చేస్తామో ద చైల్డ్ విల్ బి రిపీటింగ్ ది సేమ్ యాక్టివిటీస్. సో దాన్ని వి కాల్ ఇట్ యాజ్ డిఫర్డ్ ఇమిటేషన్. సో మనం ఏం చేస్తామో, మనం ఏం మాట్లాడతామో, ఎవ్రీథింగ్ విల్ బి అఫెక్టెడ్ టు ది చైల్డ్ అని అంటాం. సో దట్ వి కాల్ ఇట్ యాజ్ డిఫర్డ్ ఇమిటేషన్. సో వాట్ ఎవర్ యూ టాక్, either good either bad, the child will be gaining those words. Next is goal directed behavior. సో ఏదైతే ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ ఇచ్చాం ఆర్ ఒక మంచి టాయ్ వాటర్ బాటిల్ ఇచ్చాం, సో చైల్డ్ విల్ బి ట్రైంగ్ టు క్యారీ దట్ బాటిల్, క్యారీ దట్ ఫుడ్ వెరీ కేర్ఫుల్లీ. సో ఒక గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అనేది ఉంటుంది అనమాట చైల్డ్. మనం ఏదైనా ఫుడ్ కానీ తన టాయ్ కానీ ఏదైనా మనం ఇస్తే విల్ హోల్డ్ ఇట్ వెరీ టైట్లీ. అంటే దాన్ని పట్టుకోవాలి అనే గోల్ అనేది ఆ బేబీకి ఉంటుంది అన్నమాట.
సో దాన్ని వి కాల్ ఇట్ as goal directed behavior. Next is object orientation. సో ఈ కెనాట్ ఐడెంటిఫై డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఏవైతే కొన్ని టాయ్స్ మాత్రమే తనకు గుర్తుంటాయి, తన టాయ్స్. కొంచెం మంది మనుషులు మాత్రమే తనకు గుర్తుంటారు, ఎవరినైతే వాళ్ళు రోజు చూస్తారు. సో దాన్ని వి కాల్ ఇట్ as ఆబ్జెక్ట్ ఓరియంటేషన్, వేర్ ద చైల్డ్ కెనాట్ ఐడెంటిఫై డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో వేరే వేరే ఆబ్జెక్ట్స్ ని కానీ పర్సన్స్ ని కానీ అంత ఐడెంటిఫై చేయలేడు అనమాట. సో దీస్ ఆర్ ది different activities or different stages which you can see in the sensory motor stage, that is at the 0 to 2 years. Next, these are the again different stages in the sensory motor: primary circular motion, secondary circular motion, tertiary circular motion, early representational thought. So primary circular motion, which will be occurring in for the period of 1 to 4 months. సో ఈ ప్రైమరీ సర్క్యులర్ మోషన్ లో ఏమవుతుందంటే చైల్డ్ విల్ రిపీట్ ది ప్లెజరబుల్ యాక్షన్స్. సో ఏవైతే చైల్డ్ కి హ్యాపీనెస్ ఇస్తుందో, ప్లెజర్ ని ఇస్తుందో యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే థంబ్ ఫింగర్ మౌత్ లో పెట్టుకుంటారు. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ సర్క్యులర్ మోషన్, వేర్ ఏవైతే ప్లెజరబుల్, ఏవైతే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందో దట్ యాక్టివిటీస్ ని కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. That will be occurring in the primary circular motion. Next is the secondary circular motion, which is for a period of 4 to 11 months. So intentional గా ఏవైనా యాక్టివిటీస్ ని రిపీట్ చేస్తారన్నమాట. దాన్ని we call it as secondary circular motion. సో మనం చూస్తున్నామా లేదా, మనం వింటున్నామా లేదా అనేసి దే విల్ ప్లే విత్ ది టాయ్స్. లైక్ ఒక టాయ్ తీసుకున్నాం, ఏదైనా సౌండ్ వచ్చే టాయ్, సో దాన్ని రొటేట్ చేయడం, దాన్ని సౌండ్ చేయడం, సో దట్ ఇంటెన్షనల్ గా మనం చూస్తున్నామా లేదా, మనం అబ్జర్వ్ చేస్తున్నామా లేదా అనేది చూస్తారు. దాన్ని సెకండరీ సర్క్యులర్ మోషన్ అంట. నెక్స్ట్ ఇస్ టెరిషరీ సర్క్యులర్ మోషన్, విచ్ అకర్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 to 18 months. సో ఈ పీరియడ్ లో ఏమవుతుందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్ చేస్తారన్నమాట పిల్లలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక టాయ్ ఉంది, దాన్ని పడేస్తాడు. హిల్ చెక్ వెదర్ ది ఫాదర్ ఆర్ మదర్ విల్ గివ్ దట్ టాయ్ ఆర్ నాట్. మళ్ళీ పడేస్తాడు, మళ్ళీ ఇస్తారా లేదా, మళ్ళీ పడేస్తాడు, మళ్ళీ ఇస్తారా లేదా. సో ఇట్లాంటి ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి టెరిషరీ సర్క్యులర్ మోషన్ లో చూస్తాం ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 to 18 months. నెక్స్ట్ ఇస్ ఎర్లీ రిప్రజెంటేషనల్ థాట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 18 to 24 months. సో ఈ టైంలో ఏంటంటే చైల్డ్ స్టార్ట్స్ టు లెర్న్ సింబల్స్ ని కానీ యాక్టివిటీస్ ని చూస్తాడనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వెన్ ఏ మదర్ టాక్స్ ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. సో వీడేం చేస్తాడు, ఫోన్ ఉండదు, సో విల్ హోల్డ్ ది హ్యాండ్ అండ్ థింక్ ఇట్ యాజ్ అ ఫోన్ అండ్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు అనమాట. సో ఏవైనా యాక్టివిటీస్ సింబాలిక్ గా కానీ థింగ్స్ ని కానీ హోల్డ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతాడు. దాన్ని వి కాల్ ఇట్ యాజ్ ఎర్లీ రిప్రజెంటేషనల్ థాట్స్. సో దీస్ ఆర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెన్సరీ మోటార్ స్టేజ్. Coming to the next stage, pre-operational stage, that is for a period of 2 to 7 years. So ఈ pre-operational stages లో ఉండే different activities or different characteristics చూద్దాం. First is collective monologue అని అంటాం. సో pre-operational stage లో collective monologue అంటే won't talk with others. సో చైల్డ్ అనేవాడు ఎవరికైతే వాళ్ళకి తెలుసు వాళ్ళతో మాత్రమే మాట్లాడడానికి ఇంపార్టెన్స్ ఇస్తాడు అందరూ, లైక్ మమ్మీ, ఫాదర్, ఇంట్లో ఉండే పర్సన్స్ తో మాత్రమే. సో వెన్ ఎవర్ న్యూ గెస్ట్ ఆర్ న్యూ పర్సన్స్ ఎంటర్స్, సో వాళ్ళతో మాట్లాడడానికి కొంచెం నెగోషియేట్ చేస్తాం. సో ఆ స్టేజ్ ని వి కాల్ ఇట్ as కలెక్టివ్ మోనోలాగ్. దట్ నెక్స్ట్ ఇస్ 2 స్టేజెస్ ఉన్నాయి, సింబాలిక్ స్టేజ్ ఆర్ ఇంట్యూటివ్ స్టేజ్. ఫస్ట్ ఇంట్యూటివ్ స్టేజ్ 2 to 4 years, సింబాలిక్ స్టేజ్ 4 to 7 years అనమాట. సో ఇంట్యూటివ్ స్టేజ్ అంటే ఒక ఇంట్యూషన్ లో ఉంటాడు, ఒక ఇల్లాజికల్ వేలో థింక్ చేస్తాడు అనమాట. దాన్ని వి కాల్ ఇట్ as ఇంట్యూటివ్ స్టేజ్. సింబాలిక్ స్టేజ్ అంటే చైల్డ్ విల్ లెర్న్ బై సింబల్స్. సో సింబల్స్ తో లెర్న్ చేసే స్టేజ్ ని సింబాలిక్ స్టేజ్ ఆర్ సెమియాటిక్ స్టేజ్ అని అంటాం. నెక్స్ట్ ఇస్ చైల్డ్ విల్ బి ఈగోసెంట్రిక్. దెన్ ఈగోసెంట్రిక్, దస్ మదర్ ఈస్ ఓన్లీ మైన్. ఇంకా ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నా కూడా నా మమ్మీ, నా ఇల్లు, నా బ్యాగ్, నా టాయ్. సో ఈగోసెంట్రిక్ వేలో బిహేవ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ ఇస్ ద చైల్డ్ విల్ బి డీసెంట్రిక్ అండ్ సెంట్రేషన్ అనే ప్రాసెస్ అనేది ఇంకా డెవలప్ అవ్వదన్నమాట. సో హీ విల్ బి యాజ్ అన్ డీసెంట్రిక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక లాంగ్ టాల్ గ్లాస్ ఉంది, ఒక షార్ట్ బౌల్ ఉంది. సో రెండిట్లో మనం సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేసినా చైల్డ్ కెనాట్ డిఫరెన్షియేట్. ఆ రెండు వేరే వేరేనే అనుకుంటాడు. అంటే టాల్ గా ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి, ఏదైతే షార్ట్ గా బట్ విడ్త్ గా ఉన్నా కూడా దాంట్లో తక్కువ వాటర్ ఉన్నాయని డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే చైల్డ్ అనేది డీసెంటర్ చేయలేడు, సెంట్రలైజేషన్ చేయలేడు.
ఇందులో ఇది టాల్ ఉంది కాబట్టి ఇందులో ఎక్కువ వాటర్ కనిపిస్తున్నాయి, ఇది విడ్త్ గా ఉంది కాబట్టి తక్కువ కనిపిస్తున్నాయి అనే ఒక డిఫరెన్సియేషన్ అనేది చైల్డ్ లో ఉండదన్నమాట. నెక్స్ట్ ఇస్ ల్యాక్ ఆఫ్ కన్సర్వేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోలో ఒక 6 బాల్స్ పెట్టు, అవే 6 బాల్స్ మనం ఒక పిరమిడ్ లాగా కడదాం. సో చైల్డ్ ఏమనుకుంటాడు, ఏవైతే పిరమిడ్ లాగా ఉన్నాయో అందులో ఎక్కువ బాల్స్ ఉన్నాయి, ఏవైతే మనం స్ట్రేట్ గా పెట్టామో అందులో తక్కువ బాల్స్ ఉన్నాయి అనుకుంటాడు. అంటే డిఫరెన్షియేట్ చేయలేడు, కౌంట్ చేసి ఇది సేమ్ ఉంది, షేప్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇంత కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఇస్ animism. అంటే చైల్డ్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, కింద పడ్డాడు, చైల్డ్ హ్యావ్ ఫాలన్ డౌన్. సో మనం ఏం చేస్తాం, ఆ స్టోన్ ని కానీ ఆ థింగ్ ని కానీ కొడతాం. సో చైల్డ్ ఏం ఫీల్ అవుతాడు, ఓకే యాజ్ ఐ గాట్ హర్ట్ ద థింగ్ ఆల్సో గాట్ హర్ట్ అనుకొని వదిలేస్తాడు. బట్ ఈ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ది లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. అది బ్రతికుందా, అది నాన్ లివింగ్ అది లివింగ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేడు అనమాట. సో దట్. నెక్స్ట్ ఇస్ ఇర్రివర్సిబుల్ థింకింగ్. సో ఏదైనా మనం ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ అయింది, ఏదైనా బొమ్మ ఎరిగిపోయింది, సో అది మనం అతికించవచ్చు. బట్ చైల్డ్ కి ఆ నాలెడ్జ్, ఆ థింకింగ్ పవర్ అనేది ఈ స్టేజ్ లో ఉండదన్నమాట. సో ఇర్రివర్సిబుల్ థింకింగ్ ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఎవర్ ది థింకింగ్ ఇట్ ఇస్ ఇల్లాజికల్, లాజిక్ ఉండదు. నెక్స్ట్ ఇస్ ట్రాన్స్ట్రక్టివ్ థింకింగ్. అంటే రెండు ఒక సపరేట్ ఈవెంట్స్ ని తీసుకొని కలిపేసి ఈ ఈవెంట్ లాగా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ విల్ బి ఇంటర్లింకింగ్ ఆల్ ది యాక్టివిటీస్. సో అన్ని యాక్టివిటీస్ ని ఇంటర్లింక్ చేసేసి ఒకటిలాగా ఫామ్ చేసేస్తారు. సో దాన్ని వి కాల్ ఇట్ అస్ ట్రాన్స్డక్టివ్ థింకింగ్. సో దీస్ ఆర్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. Coming to the next stage, that is concrete operational stage for the years 7 to 11 years. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో ఇల్లాజికల్ గా ఉన్న చైల్డ్ కాస్త లాజికల్ థాట్స్ వస్తాయి. అండ్ థాట్స్ అనేటివి రివర్సిబుల్ థాట్ అవుతుంది. అంటే ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో రివర్స్ కూడా అవ్వచ్చు అనే థాట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ఇండక్టివ్ రీజనింగ్ ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేస్తాడు చైల్డ్ బిఫోర్ థింకింగ్ ఎనీథింగ్. ఏదైనా చెప్పేటప్పుడు ఆర్ ఏదైనా థింక్ చేసేటప్పుడు హీ విల్ బి అబ్జర్వింగ్ ద థింగ్స్ క్లియర్లీ అండ్ జనరలైజింగ్ బేస్డ్ ఆన్ ది అబ్జర్వేషన్ ఉంది. అబ్జర్వ్ చేసి ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అనేది ఇస్తాడనమాట. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో ఏవైతే థాట్స్ ఉంటాయో అవన్నీ కూడా కాంక్రీట్ థాట్స్ అని ఉంటాయి. అంటే ఈ కెనాట్ ఇమాజిన్ విచ్ ఇస్ నాట్ దేర్. అక్కడ లేని వస్తువుని అతను ఇమాజిన్ చేయలేడు. ఏదైతే అతనికి కనిపిస్తుందో దాన్ని మాత్రమే అది ట్రూ అనుకుంటాడు. అంటే కాంక్రీట్ థింగ్స్ ని మాత్రమే థింక్ చేయగలడు. హీ కెనాట్ థింక్ అబౌట్ ది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనమాట. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషన్ లో 3 phases అనేది చైల్డ్ డెవలప్ చేస్తాడు అనమాట. దట్ ఈస్ కన్జర్వేషన్, క్లాసిఫికేషన్ అండ్ సెరేషన్. సో కన్జర్వేషన్ లో ఏంటి, చైల్డ్ కెన్ ఐడెంటిఫై, ఒకవేళ ఒక లాంగ్ పెడుతున్న బౌల్లో 1/2 లీటర్ వాటర్ వేసిన, లెంత్ గా ఉన్న గ్లాస్ లో 1/2 లీటర్ వాటర్ వేసిన, చైల్డ్ కెన్ ఐడెంటిఫై వాటర్ అనే ఉన్నాయి బట్ ద షేప్ ఆఫ్ ది బౌల్స్ ఆర్ డిఫరెంట్. సో దట్ మనకి ఇందులో ఎక్కువ, ఇందులో తక్కువ వాటర్ కనిపిస్తున్నాయి అని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అండ్ ఐస్ నుంచి వాటర్ నుంచి ఐస్ ఫామ్ అవుతుంది అనే ప్రాసెస్ అనేది చైల్డ్ కి అర్థమవుతుంది. దట్ ఈస్ అబౌట్ ది కన్జర్వేషన్. నెక్స్ట్ ఇస్ క్లాసిఫికేషన్. సో ద చైల్డ్ కెన్ క్లాసిఫై ది డిఫరెంట్ థింగ్స్. ఇది రెక్టాంగిల్, ఇది ట్రయాంగిల్, ఇది సర్క్యులర్, ఇది క్లాస్ రూమ్, ఇది హోమ్, ఇది వాళ్ళ ఇల్లు, వీళ్ళ. సో కెన్ క్లాసిఫై డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ ఈస్ ది సరేషన్. సో ఏవైనా మనం నెంబర్స్ ఇచ్చాం ఆర్ ఏవైనా మనం షేప్స్ ఇచ్చాం, సో ఈ కెన్ డిఫరెన్షియేట్ దోస్ బేస్డ్ ఆన్ ది అసెండింగ్ అండ్ డిసెండింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ విల్ బి గెయిన్డ్ బై ది చైల్డ్ డ్యూరింగ్ ది concrete operational stage. So this is about the third stage. Coming to the last and fourth stage is formal operational stage, which occurs during the 11 to above years, like 11 to 15 years. So formal operational stage లో maximum development of the brain will be occurring. సో ఏదైతే చైల్డ్ బ్రెయిన్ ఉందో దట్ విల్ బి మాక్సిమం డెవలప్డ్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఏదైతే వస్తువు ఇక్కడ లేదు, సో ఫర్ ఎగ్జాంపుల్ మన బుక్స్ లో ఉంటుంది థింక్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ థింక్ అబౌట్ ఎ ఫిష్ అనేది బిఫోర్ స్టేజ్ లో, అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో చైల్డ్ కెనాట్ థింక్ ఇక్కడ ఫిష్ లేని నేను ఎలా థింక్ చేయాలి అని అంటాడు. కమింగ్ టు ద ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, అది అక్కడ లేకపోయినా హీ కెన్ థింక్ ఓకే ఫిష్ మనం అప్పుడు చూసాం కదా అలా ఉంటుంది, ఓకే దట్ పర్సన్, ఓకే అప్పుడు కలిసాం కాబట్టి ఓకే విల్ బి దేర్ ఆర్ హీ విల్ బి రిలేటెడ్ టు మీ లైక్ దట్. అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది చైల్డ్.
నెక్స్ట్ ఇస్ హైపోథెటికల్ డిడక్టివ్ థింకింగ్, అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ నుంచి స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ ద్వారా థింక్ చేయగలడు అనమాట చైల్డ్. సో దట్ ఆ ప్రాసెస్ అనేది మనకి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ లో ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సైంటిఫిక్ రీజనింగ్, లాజికల్ థింకింగ్స్ ఉంటాయి మాక్సిమం. సైంటిఫిక్ రీజనింగ్ ఇవ్వగలడు. నెక్స్ట్ హీ కెన్ థింక్ ఇన్ డిఫరెంట్ వేస్, క్రియేటివ్ థింకింగ్ కానీ డైవర్జెంట్ థింకింగ్, కన్వర్జెంట్ థింకింగ్, అన్ని థింకింగ్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. సో డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ ఒక స్టేట్మెంట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని తీసుకొని హీ కెన్ కన్క్లూడ్ ఎ సింగిల్ స్టేట్మెంట్, దాన్ని డైవర్జెంట్ అంటారు. సో కన్వర్జెంట్ అంటే ఏంటి, హీ విల్ టేక్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫార్మింగ్ ఏ సింగిల్ స్టేట్మెంట్, సో దాన్ని కన్వర్జెంట్ అంటారు. క్రియేటివ్ థింకింగ్, న్యూ థింకింగ్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. సో డైవర్జెంట్ అంటే ఏంటి, ఒక సింగిల్ స్టేట్మెంట్ నుంచి ఎన్ని స్టేట్మెంట్స్ అనేటివి మనం ఫామ్ చేయగలం, అంటే ఎన్ని వేస్ లో ఒక సిచ్యువేషన్ ని మనం ఎన్కౌంటర్ చేయగలము అనేది డైవర్జెంట్ థింకింగ్. సో ఇట్లాంటి థింకింగ్ ప్రాసెస్, క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది, క్వాలిటేటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ది phases which will be developed in the formal operational stage in the child. Thank you.